ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించిన దైవజనునికి, కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా ప్రభు నామమున పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న స్వాస్థ్యము మీరు. ఆమేన్. మరి ప్రభు కృపలో మీరు కొనసాగాలని ఒక దేవుని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. మరి మా పక్షంగా కూడా, వ్యక్తిగతంగా మా కుటుంబ పక్షంగా సతీష్ గారికి, శాంతికి, అలాగే మరి సహోదరి పద్మ వారి కుమారుడు కోడలికి వివాహ దిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. హల్లెలూయా. మరి తుమ్మల గంగాధర గారి కుటుంబం, మరి వారి పరిచర్య ప్రారంభం కాకముందే పరిచర్య ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఈ కుటుంబంతో, మీ సంఘంతో కలిసి ప్రభు దీవెనలు పొందడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మరి ఉదయకాలం దేవుని వాక్యంలో నుండి యూదా పత్రిక కేవలం ఒక అధ్యాయమే ఉంటుంది. 11వ వచనం మన ధ్యానం కొరకు చదువుకుందాం. అయ్యో అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గములో నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. తల్ల ఉంచుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాలం శ్రేష్టమైన మీ సన్నిధిలో, జీవము కలిగిన మీ సన్నిధిలో సంఘముగా కూడుకొని స్వేచ్ఛార్పణలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మీ సన్నిధిలో తల వంచిన ప్రతి బిడ్డ మీ దృష్టిలో ఎంతో విలువైన వారు. మీ చేత, మీ రక్తము చేత విలువ పెట్టి కొనబడిన వారు కనుక మేము స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలంనైనా సంఘమునకు అవసరమైన మీ వాక్కును ప్రత్యక్షపరిచి సూటిగా, స్పష్టంగా మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని, వినుబుద్ధి పుట్టించమని, లోబడుటకు కృప అనుగ్రహించమని, మాకు మీ కృపను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. అయ్యో వారికి శ్రమ అంటున్నాడు. అయ్యో వారికి శ్రమ కాదు, అయ్యో వారికి శ్రమ అని 3 రకాల వ్యక్తుల్ని ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు యూదా భక్తుని ద్వారా మన ముందుంచాడు. ఒకడు కయ్యూను, మరొకరు బిలాము, ఇంకొకరు కొరహు. ఈ ముగ్గురు విభిన్న వ్యక్తులు, విభిన్న కాలాల్లో ఉన్నారు. కానీ ముగ్గురు జీవితాలు చూస్తే ఏంటంటే వారు నశించిపోయారు. వారిలాగా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఎవరున్నా వారేమవుతారు? నశించిపోతారు. ఎందుకు ఈ ఉదయకాలం సందేశం అంటే, వారి వలె మనం ఉండి నశించి పోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? కయ్యూను దుష్టుని సంబంధి. కయ్యూను ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. ఎందుకు హేబేలు చంపాడు? హేబేలు ఎందుకు చంపాడు? దుష్టుని సంబంధి కనుక. మొదటి యోహాను పత్రికలో మీరు చదివితే ఆ మాట కనపడుతుంది. కయ్యూను దుష్టుని సంబంధి. వాడు హేబేలుని ఎందుకు చంపాడంటే
తన క్రియలు చెడ్డవిగా, తన సహోదరుని క్రియలు మంచివిగా ఉన్నందుకు చంపాడు. దేవుడు కయ్యనుతో మాట్లాడుతున్నాడు, కయ్యను, నీకు ఎందుకయ్యా కోపం? నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకొనవా అన్నాడు. కయ్యను ఎందుకు నశించిపోయాడంటే సత్క్రియ చేయలా. ఎందుకు సత్క్రియ చేయలేదంటే అతను దుష్టుని సంబంధం. రెండో వ్యక్తి బిలాము. బిలాము లోకస్తుడు. బిలాము ఎవరు? లోకస్తుడు. ఎవరు లోకస్తులంటే లోకమును దానిలో ఉన్నదాన్ని ఎవరు ప్రేమిస్తారో వారు లోకస్తుడు. బిలాము అనే ఒక వ్యక్తి, మిద్యాను జాతికి చెందిన వ్యక్తిని దేవుడు తన కృపచేత ప్రవక్తగా ఏర్పరచుకొని అతని జీవితాన్ని దీవెనకరంగా చేస్తే ఆ వ్యక్తి లోక ఆశలకు లోబడి సోది సొమ్ము కోసం శాపగ్రస్తుడై నశించిపోయాడు. ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే వాడు బాలాక్ అనేవాడితో కుట్ర చేసి ఇశ్రాయేలు మోయాబీలతో పాపం చేసి దేవుని ఉగ్రత ఇశ్రాయేల్ మీద రావటానికి కారకుడయ్యాడు బిలాం. కయ్యను దుష్టుని సంబంధి, నశించిపోయాడు. బిలాము లోకస్తుడు, నశించిపోయాడు. అయితే కొరహు ఏర్పరచబడినవాడు. హల్లెలూయా. కొరకు ఎవరండి? కొరకు ఎవరని చెప్పండి? ఏర్పరచబడినవాడు. ఈ అంత్య దినాల్లో అపవాది ఏర్పరచబడిన వారిని సహితము భ్రష్టులుగా చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. వాడి ఉచ్చులో నేను పడినా ఎవరు పడినా వారికే నష్టము. హల్లెలూయా. దేవుడు కొరహుని ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు, బాగా వినండి వాక్యము. దేవుడు ఎవరైనా ఏర్పరచుకుంటే ఏర్పరచుకున్న వారిని పిలుస్తాడు. పిలువబడిన వారు తాము దేని కొరకు పిలువబడ్డారో గ్రహిస్తే నిలబెడతాడు. నిలబెట్టిన వారిని బలపరుస్తాడు. బలపరిచిన వారిని దీవిస్తాడు. దీవించిన వారిని దీవెనకరగా చేస్తాడు. ఇది దేవుని కార్యం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? ఏర్పరచబడిన వారిని పిలుస్తాడు. పిలువబడిన వారు చేయవలసిన పని ఏంటంటే తాము ఎందుకొరకు పిలువబడ్డారో వారు గ్రహించాలి. గ్రహించినప్పుడు దేవుడు నిలబెడతాడు. నిలబెట్టినప్పుడు దేవుడు బలపరుస్తాడు. దేవుని కొరకు నిలబడటం అంటే ఆషామాషి సంగతి కాదు. దేవుని కొరకు నిలబడే వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. దేవుని కొరకు నిలబడే వారిని సొంత శరీరం కూడా దేవుని కొరకు నిలబడనివ్వదు. అయితే దేవుడు నిలబెడతాడు. దేవుడు నిలబెట్టిన వారిని బలపరుస్తాడు. బలపరిచిన వారిని దీవిస్తాడు. దీవించిన వారిని దీవెనకరంగా చేస్తాడు. కానీ చాలామంది ఏర్పాటు చేయబడకుండా, పిలువబడకుండా దేవుని కొరకు నిలబడాలని ప్రయత్నించి కృంగిపోయి నశించిపోయి శాపగ్రస్తులైపోతున్నారు. ఇక్కడున్న ప్రతి విశ్వాసి, నేను దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, మీరందరూ దేవుని చేత ఏర్పరచబడిన వారు. దేవుడు మిమ్మలను పిలిచాడు. అయితే దేని కొరకు మనం పిలువబడ్డామో అది గ్రహించాలి. 2 ఉదాహరణలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇది మీకు వినేవారికి మేలుకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. దేవుని ఏర్పాటు గనక లేకుండా, దేవుని పిలుపు గనక లేకుండా
దేవుని కొరకు, దేవుని పని కొరకు ఎవడైనా నిలబడినా వాడు సరిగ్గా నిలబడలేడు. కొరహు దగ్గరికి మనం వెళ్దాం. హల్లెలూయా. నిలువ లేడు. నేను నమ్ముతున్నాను ఈ సంఘము, ఇక్కడున్న సేవకుడు దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుని చేత పిలువబడినవాడు. మీ పాస్టర్ గారిని సంతోషపెట్టాలని నేను చెప్పట్లేదు. గంగాధరరావు గారి దగ్గర నుండి నాకు తెలుసు మీ దైవజనుడు మరి పరిచర్యలకి పిలువబడటానికి ట్రైనింగ్కి వెళ్ళడానికి ముందు నుండి నాకు తెలుస్తాయి. గంగాధరరావు గారు చనిపోయినప్పుడు మరి వచ్చే నెలలో వస్తారన్నారు సిద్దిపేట ప్రకాశ్ అయ్య గారు, వీళ్ళు ఈయన సుధాకర్ గారు వీళ్ళందరూ కూర్చొని అనుకున్నారంట. నాకు చందు సత్యనారాయణ గారు చెప్పారు ఆ విషయం. హల్లెలూయా. ఏమనుకున్నారంటే, ఇంకా ఈ సంఘము పని అయిపోయింది, ఇది మూసివేయబడుద్ది అనుకున్నారంట. సోకాల్డ్ సిద్దిపేట ప్రకాష్ గారు, సుధాకర్ గారు లాంటి దేవరాజు గారు కూడా అంటే, నాకు ఆ మాట నేను సందు సత్యనారాయణ గారి దగ్గర నుండి వినలేదు. ఒకవేళ దేవరాజు గారు ఎవరైనా సరే, కానీ నేను ఇక్కడ మైక్ పట్టుకొని చెప్తున్నాను, తుమ్మల గంగాధరరావు గారు ప్రభు పిలుపందుకొని దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత, అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడి ఇస్సాకును ఆశీర్వదించినట్టుగా దేవుని సేవకుని నిలబెట్టి నాటికంటే నేటికి మీ సంఘాన్ని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఇది సత్యం అన్నవాళ్ళు దేవుని మహిమార్థమై హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ఈ సంఘం నూరంతలుగా దీవించబడింది. అయితే ఒక విషయం ఏంటంటే, ఒక్కవేళ దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు లేకపోతే తుమ్మల సత్యం గారు నిలబడేవాడు కాదు. అయితే తర్వాత దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు ఉంటేనే వారు పిల్లల పరిచర్యలో కొనసాగుతారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నేను ఈ ఉదయకాలం చెప్తున్న సత్యం ఏంటంటే, దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు లేకపోతే ఏ సేవ నిలవదు. దేవుని పని చేయాలంటే దేవుని చేత ఏర్పరచబడాలి, పిలువబడాలి, పిలువబడిన పిలుపును ఎరిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిలబెడతాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు, దీవెనకరంగా చేస్తాడు. దేవుని వాక్యంలో కొరహు అనే ఆయన కూడా దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుని చేత పిలువబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి చాలాసార్లు వినుంటారు కదా మీరు కొరహు గురించి. కొరహుని దేవుడు దేని కొరకు ఏర్పరచుకున్నాడు అమ్మా? కొరహు కుటుంబాన్ని దేవుడు దేని కొరకు ఏర్పరచుకున్నాడు అంటే, దేవుడు ఇశ్రాయేలు గోత్రాల్లో లేవి గోత్రాన్ని తన సేవ కొరకు ఏర్పరచుకున్నాడు. ఆ లేవి గోత్రంలో అహరోను కుటుంబాన్ని యాజకత్వం చేయటానికి, అంటే ప్రజల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేయటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. యాజకుడు అంటే ప్రజల పక్షంగా దేవునితో మాట్లాడేవాడు, ప్రజల పక్షంగా దేవుని దగ్గర మరి ఆ విజ్ఞాపన చేసే పనిని దేవుడు లేవి గోత్రంలో ఉన్న అహరోను కుటుంబానికి ఇచ్చాడు. అదే సమయంలో లేవి కుమారులో ఒకడైన కహతు వంశానికి దేవుని మందిరంలో పరిశుద్ధ అలంకరణలు ధరించి దేవుని ఆరాధించే పరిచర్యను ఇచ్చాడు. హల్లెలూయా. ఏ పరిచర్యను ఇచ్చాడు అమ్మా? కహతు కుటుంబానికి దేవుని మందిరంలో
పరిశుద్ధ అలంకరణలు ధరించి వాయిద్యములు వాయిస్తూ నిత్యము దేవుని ఆరాధించే ఆ ఏర్పాటు, ఆ పిలుపు కహతు కుటుంబానికి ఇచ్చాడు. ఆ కహతు కుటుంబం నుండి వచ్చిన వాడే కహతు మనవుడే కొరహు. హల్లెలూయా. కొరహు కుటుంబాన్ని, అతని తాత అయిన కహతు కుటుంబాన్ని, ఆ వంశాన్ని దేవుడు దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు? పరిశుద్ధ అలంకరణలు ధరించి దేవుని మందిరంలో ఆరాధన చేయటం గొప్ప, యాజకత్వం చేయటం గొప్ప? ఆరాధన చేయటమే గొప్ప. ఎందుకంటే యాజకత్వం అనే దాని ముగించబడుతుంది. అది నిత్యము యుగయుగాలు ఉండేది ఆరాధనే. హల్లెలూయా. పరలోకంలో నిత్యము యుగయుగాలు ఉండేదేంటి? పరలోకానికి వెళ్ళాక ఇంకా ప్రార్థనలు ఉండవు, ఉపవాస ప్రార్థనలు ఉండవు, గొలుసు ప్రార్థనలు ఉండవు. అవన్నీ ఇక్కడే. దేవుడు ఇప్పుడు అహరోను కుటుంబానికి ఉన్నతమైనది ఇచ్చాడా? కహతు కుటుంబానికి, కొరహు కుటుంబానికి ఉన్నతమైనది ఇచ్చాడా? కొరహు కుటుంబానికే ఇచ్చాడు. హల్లెలూయా. అయితే కొరహుకి అది నచ్చల. ఒకసారి వాక్యం చదవండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడిన అని కొరహుని మోషే ప్రశ్నిస్తున్నాడు. దేవుని సేవ ఏర్పాటు చేయడానికి ఏర్పరచుకున్నాడు కదయ్యా. సమాజంలో నుండి మన గోత్రాన్ని విడిపించాడు కదయ్యా. మరి అందులో మీ కుటుంబాన్ని దేవుని మందిరంలో దేవుని కొరకు సేవ చేయడానికి ఏర్పరచుకున్నాడు కదయ్యా. దేవుడిచ్చింది అల్పమైందని భావించారా? యాజకత్వాన్ని కూడా నువ్వు కోరుకున్నావే, ఇది నీకు తగిందా అని మోషే కొరహుని ప్రశ్నించటం వాక్యం చూస్తున్నాం. కొరహు ఏర్పాటు చేయబడినవాడు, పిలువబడినవాడు. దేని కొరకు పిలిచాడు? దేవుని మందిరములో ఆయన కుటుంబం తరతరాలు దేవుని ఆరాధించటానికి పిలిచాడు. మరి కొరహు కన్ను దేని మీద పడింది? యాజకత్వం మీద పడింది. అన్ని వాళ్ళకేనా ఏంటి? అన్ని వాళ్ళకేనా? అన్ని ఆ ఇంటి వాళ్ళకేనా అనే ఆలోచన వచ్చింది. నిజమేగా? అన్ని వాళ్ళకేనా? అన్ని మోషే, అహరోను, మిరియాముకేనా? మోషే న్యాయాధిపతి, మోషే నాయకుడు, అహరోనేమో ప్రధాన యాజకుడు, ఆయన పిల్లలేమో యాజకులు, మిరియామేమో ప్రవక్తి. అన్ని వాళ్ళేనా? యాజకత్వం నేను చేయలేనా అనే దృక్పథం వచ్చింది. అయితే మోషేని న్యాయాధిపతిగా, నాయకుడిగా, అహరోనుని యాజకునిగా, అందుకుని కుటుంబాన్ని యాజకత్వాన్ని కొరకు, మిరియాముని స్త్రీలను నడిపించే నాయకురాలుగా, ప్రవక్తిగా ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు ఏర్పరచుకున్నాడా? వాళ్ళే ఏర్పరచుకున్నారా? వాక్యం ఒకసారి చదవండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం
4వ వచనం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని దాసగృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని మిమ్మల్ని నడిపించుటకు మోషే అహరోను మిరియాములను పంపించి తిని. ఎవరన్నారు? ఎవరు చెప్పిన మాట? మేకానా? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పిన మాట. ఏమన్నాడు? మిమ్మల్ని ఐగుప్తులోని విడిపించాను, దాస్యగృహంలోని బయటికి తీసుకొచ్చాను, మిమ్మల్ని నడిపించడానికి మోషే, అహరోను, మిరియాములను నేను పంపించాను, నేను పంపించాను. ఒకవేళ మోషే, అహరోను, మిరియాములు దేవుని చేత పిలువబడపోతే నిలబడేవారా? బలపరచబడేవారా? దీవించబడేవారా? దీవెనకరంగా చేయబడేవారా? కాదే. దేవుని పిలుపును పొందుకున్న అహరోనును అది ఏదో వాళ్ళ తమ్ముడు బంధుప్రీతితో ఏర్పాటు చేసుకునే భావనతో దేవుని దగ్గర విచారణ చేయకుండా యాజకత్వం చేయాలనే ఆ ఉద్దేశంతో ఆ అసూయ చేత కొరహు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, అసూయతో ఏం చేశాడంటే, నాకులాగా మోషే, అహరోనుల మీద ఎవరు బాగా కోపంగా ఉన్నారా అని చూశాడు. ఫస్ట్ 3 దొరికారు. ఎవరు? దాతాను, అబీరాము, ఓను. 2వ వచనం చదవండి. 2వ వచనం 16వ అధ్యాయం. ఇశ్రాయేలీల్లో పేరు మొదటి వచనం చదవమ్మా. లేవి ముని మనవడును, కహాతు మనవడును, కొరహు, రూబీనీల్లోను ఏలియాబు కుమారులైన దాతానును, అబీరామును, పేరెత్తు కుమారుడైన ఓనును యోచించి ఫస్ట్ ఏం చేశాడు? 3 ప్లాన్ చేశాడు. అబ్బాయి అన్నీ వాళ్ళకేనా? ఏం చేద్దాం అని 3 ప్లాన్ చేశాడు. ఈ 3 కూడా ఎవరు? మోషే అంటే గిట్టనోళ్ళు, మోషే, అహరోనుల మీద అసూయున్నోళ్ళు. ఈ 4 కూర్చొని ప్లాన్ చేసినప్పుడు ఏమనుకున్నారంటే, మన 4 కాదు బాబాయ్, మనకి ఇంకా బలం కావాలి అని ఇంకా 250 మందిని గ్యాదర్ చేశారు. ఎన్ని లక్షల మందిలో? మొగాళ్ళు ఎంతమంది? 6 లక్షల మందిలో 250 మందిని చెప్పి గ్యాదర్ చేశారు. వీళ్ళెవరు? మామూలు కాదు, సమాజపు ప్రధానులు. అంటే చాలా మంచి పేరున్న వాళ్ళని 200 మందిని 50 గ్యాదర్ చేశారు. వీళ్ళందరూ కలిసి ఆలోచన చేశారు. ఒకటి అసూయ, 2వది కుట్ర. కొరహు తన ఆలోచనను నెరవేర్చుకుంటానికి అసూయ చేత దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుని పిలుపుని గ్రహించకుండా తన ఆలోచన నెరవేర్చుకుంటానికి అసూయ చేత కుట్ర చేశాడు. కుట్ర చేసిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటంటే అవకాశవాదం లేవనెత్తి. ఏ వాదం? అవకాశవాదం. ఏంటి వాళ్ళు లేవనెత్తిన అవకాశవాదం? చదవండి అమ్మా. 3వ వచనం చదవండి. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యన ఉన్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకుంటున్నారు? బాగుంది కదా. ఏంటి లేవనెత్తిన అవకాశవాదం?
ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, మీతో మాకే పని లేదు. ఎందుకు మిమ్మల్ని మీరు ఈ దేవుని సమాజ ప్రజల మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటారు అన్నాడు. మోషే హెచ్చించుకున్నాడా? అహరోను హెచ్చించుకున్నాడా? దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని ఏర్పరచుకున్న వాని మీద కొరహు అనేవాడు అసూయ చేత తనలాగా అసూయ కలిగిన వారితో కుట్ర చేసి సమాజం అందరికీ, ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన ఒక వాదాన్ని లేవనెత్తారు. దాని ఫలితం ఏంటంటే ఇశ్రాయేలు సర్వ సమాజం కూడా కొరహు, దాతాను, అబీరాము ఓన్లతో ఏకీభించారు. ఫలితం ఏంటంటే వాళ్ళందరూ ఎవరికి విరోధంగా నిలబడ్డారు? మోషేకి కాదు, అహరోనుకి కాదు, దేవునికి. వారు ఎవరిని తిరస్కరించారు? మోషేని కాదు, అహరోని కాదు, దేవుని తిరస్కరించారు. మోషే ఏం చేశాడు? 4వ వచనం చెప్తుంది, మోషే ఆ మాట విని సాగిలపడ్డాడు. అటు తరువాత హల్లెలూయా. మోషే ఏం చేశాడు? సాగిలపడ్డాడు. మోషే జీవితంలో ఉన్న గొప్ప అనుభవం ఏంటంటే ఏ పరిస్థితి అయినా, ఏ కష్టమైనా, ఏ అవసరమైనా దేవుని ఎదుట సాగిలపడి దేవుని దగ్గర మొరపెట్టి ముందు కొరవుతో మాట్లాడాడు. ఏవయ్యా, దేవుడు మీ కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు కదా, దేవునికి గొప్ప సేవ చేసే భాగ్యం ఇచ్చాడు కదా, ఇశ్రాయేలు ఏ గోత్రానికి లేని భాగ్యం లేవి గోత్రానికి ఇచ్చాడు కదా, దేవుడు మీకు ఇచ్చిన సేవని అల్పమైనది అందించి యాజకత్వం కొరకు ఎందుకు నువ్వు చేస్తున్నావు? అది నీకు తగదు అన్నాడు. దాతాము, అబీరాములను పిలిచాడు, మాట్లాడటానికి ప్రయత్నించాడు. మోషే కోపం వచ్చింది. అంతకంటే ముఖ్యంగా దేవునికి కోపం వచ్చింది. మోషే అన్నాడు, సరే ఇది నేను ఏదో మా అన్నయ్యని యాజకుడికి చేర్చారన్నారు కదా, మీ 250 మంది మీ దీపాత్రను వెలిగించుకొని దేవుని పరిశుద్ధ సన్నిధిలోకి రండి. మీలో ఎవరిని దేవుడు అంగీకరిస్తాడో వాడే దేవుని చేత యాజకుడిగా ఏర్పాటు చేయబడి. వెంటనే 250 మంది బయలుదేరారు. దీపాత్తులను చేత పట్టుకొని బయలుదేరారు. దేవుని ఉగ్రత దిగి వచ్చింది. దేవుడు అంటాడు, మోషే నువ్వు పక్క తప్పుగా వీళ్ళందరినీ, వాళ్ళతో పాటు మామూలుగా అందరు కాదు, అందరికి అనుకూలమైన వాదం కదా, ఈ సర్వ సమాజంలో అందరూ పరిశుద్ధులు అంటే అందరూ ఏమనుకున్నారు? మేమందరం పరిశుద్ధులమే అనుకొని మనుషులకు అనుకూలమైన వాదం ఎత్తుకొని అందరూ వాళ్ళతో ఏకీభించారు. వాక్యం ఏం చెప్తుందంటే మోషే మరలా సాగిలపడ్డాడు. 21వ వచనం చదవండి. 16వ అధ్యాయం 21వ వచనం. క్షణములోనే నేను వారిని కాల్చివేయుదును. మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడైన యెహోవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సర్వ సమాజమును నీవు కోప్పడదు అని దేవుని బతిమాడు. అయ్యా, ఒక్కడు చేశాడయ్యా, ఈ ఒక్కడి వల్ల, ఈ ఒక్కడి ఉచ్చులో పడి అందరూ తెలియాలయ్యా. అయితే ఈ ఒక్కడి వల్ల అందరూ నాశనం చేస్తావా? వద్దు ప్రభువా అని బతిమలాడి మోషే చెప్పాడు, వీరు పక్షంగా ఉన్నవారి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. కాబట్టి ఈ కొరహు, దాతాను, అబీరాములతో ఉన్నవారు వారితో ఏకీభించే వారందరినీ దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఆ నాశనం నుండి మీరు తప్పించుకోవాలంటే మీరు వారికి దూరంగా
వారి గుడారాలకు దూరంగా వెళ్ళిపోమన్నాడు. గృహాలకు వెళ్ళి చదవండి, సమయం ఎక్కువైపోతుంది, నేను ముగిచ్చేస్తాను. అప్పుడు వాళ్ళు వెనకడిగేశారు. దేవుని ఉగ్రత దిగొచ్చి ఏం జరిగింది? వారు నిలబడిన స్థలంలో భూమి నోరు తెరచి వారిని, వారి భార్యల్ని, వారి పిల్లల్ని, వారి పసిపిల్లల్ని, వారి సమస్తాన్ని మింగివేసింది. ఎవరైతే 250 మంది దీపాత్తులు చేత పట్టుకొని వచ్చారో వారు దేవుని అగ్ని చేత కాల్చబడి చచ్చిపోయారు. ఓ పక్కన భూమి మింగేసింది, ఇంకో పక్కన అగ్ని చేత 250 మంది కాలిపోయారు. అయినా జనాలు బుద్ధి వచ్చిందా? మరునాడు అందరూ లేచారు. 41 వచ్చి చదవండి. 41 వచ్చిన మరునాడు ఇశ్రాయేల్ సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణిగి మీరు యెహోవా ప్రజలను చంపిరి. ఏమన్నారండి? మీరు దేవుని ప్రజలను నింపారయ్యా, వాళ్ళు మా పక్షంగా మాట్లాడుతుంటే వాళ్ళు మీరు చంపుతారా అని సర్వ సమాజం రేగినప్పుడు మళ్ళా దేవుని ఉగ్రత వచ్చింది. తెగులు బయలుదేరి ఇశ్రాయేలుని ఒక పక్క నుండి ఆ తెగులు చేత చనిపోతుంటే మళ్ళా మోషే అహరోనులు ప్రభు దగ్గర సాగిలపడి, మోషే వెంటనే అహరోన్ని పిలిచి, నువ్వు లేచి దీపార్తి చేత పట్టుకొని ప్రజల మధ్యకి వెళ్ళు, వారి కొరకు ప్రాయశ్చిత్తం చెయ్యి అన్నప్పుడు అతను చచ్చిన వారికి బతికిన వారికి మధ్య నిలవగా తెగులు ఆగిన. ఏమండి? కొరహు చేసింది ఒక్కడి చేసింది, అసూయతో చేసింది, మోషే అహరోను లాంటి గిట్టనోళ్ళతో ఏకీభించేసింది. అతను తీసుకొచ్చిన అవకాశవాదం సర్వ సమాజానికి నష్టం కలిగిస్తున్న సమయంలో మోషే అహరోనులు సాగిలపడి ప్రజల పక్షంగా ప్రభు దగ్గర విజ్ఞాపన చేశారు. లేకపోతే ఆ రోజు ఇశ్రాయేల్ మొత్తం చనిపోయేవాడు. కొసమెరుపు ఏంటంటే తిరస్కారం చేసి కొరహు నశించిపోయాడు. దాతాను అబీరాము కుటుంబాలన్నీ నశించిపోయినాయి. ఆ 200 మంది పేరు పోసిన వాళ్ళు అగ్నిచేత చనిపోయారు. అయితే కొరహు కుమారులు ఆ ఉగ్రత నుండి తప్పించుకున్నారు. కారణం వారు తమ తండ్రితో ఏకీభవించలేదు. దాని ఫలితంగా దేవుని వాక్యంలో ఎక్కడ చూసినా కొరహు కుమారులు అని కనపడుతుంది. కీర్తన గ్రంథంలో 14 కీర్తనలు కొరహు కుమారులు రచించిన కీర్తనలు. కొరహుతో పాటు దాతాను, అబీరాము, ఓను పేరు మోసిన 200 మంది ఏకీవించారు. కానీ దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నది, దేవుడు మమ్మల్ని పిలిచింది దేవుని ఆరాధించడానికి అని గ్రహించిన ఆ కొరహు కుమారుల్ని దేవుడు నిలబెట్టాడు, బలపరిచాడు, దీవించాడు, దీవెనకరంగా చేశాడు. ఏర్పరచబడిన సంఘమా, ఏర్పరచబడిన విశ్వాసి, నీ జీవితంలో దేవుడు నిన్ను పిలిచాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. అయితే నువ్వు పిలువబడిన పిలుపును గుర్తెరిగి ఎవరి మీదో అసూయపడక, ఏదో నీకు నచ్చింది జరగలేదని మరి కోపపడక, ఒకవేళ నీకు ఏదైనా బాధ కలిగితే, నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రభువు దగ్గర మోకరిస్తే దేవుడు నీకు దారి చూపిస్తాడు. కాని పక్షములో దేవుని పిలుపును గుర్తెరగక దేవునికి వ్యతిరేకంగా నిలబడితే కొరహుకు పట్టిన గతే నాకైనా పడుతుంది,
ఎవరికైనా పట్టది. అలా తిరస్కారం చేసి నశింపకూడదని ఈ ఉదయకాలం దేవుని వాక్యానుసారంగా మీ ముందు దేవుని మాటలు ఉంచుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. కొరహు ఏర్పరచబడినవాడు, కొరహు పిలువబడినవాడు, దేవుడు ఉన్నతమైన ఆ దేవుని ఆరాధించే ఆరాధికుడిగా అతనిని అనే కుటుంబాన్ని దేవుడు చేశాడు. యుగ యుగాలు దేవునికి మహిమ తెచ్చే ఆ కుటుంబంగా దేవుడిస్తే దేవుడిచ్చిన దాంతో తృప్తి పడక తనదు కాని దాని కొరకు కోరుకొని అసూయతో కుట్ర చేసి అవకాశవాదాన్ని లేవనెత్తి కొరకు నశించిపోయాడు. కానీ కొరహు కుమారులు నశించిపోలేదు. వారి ఏర్పాటును, వారి పిలుపును వారు గ్రహించి ప్రభువు కొరకు నిలబడ్డారు. ప్రభు వారిని బలపరిచాడు, ప్రభు వారిని దీవించాడు, ప్రభుని ఆశ్రయించాడు. ఎవరిలాగుంటావు? కొరహులాగుంటావా? కొరహు కుమారులాగుంటావా? ప్రభు నీ ముందు ఉంచాడు. దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకో.